శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతే నమః. 27 ఏప్రిల్ నుండి 3 మే వరకు ద్వాదశ రాశుల వారికి చంద్రమను అనుసరించి గోచర రీత్యా ఇక వారం ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. ముఖ్యంగా ముందుగా గ్రహస్థితి చూద్దాం. గ్రహస్థితి రీత్యా మనం గమనించినట్లయితే షష్టగ్రహ కూటమిలో జరిగినటువంటి మార్పు చేర్పుల్లో రాహువు శని కలిసి మీనంలో కొనసాగుతున్నారు. వారితో పాటు శుక్రుడి యొక్క స్థితి కూడా ఎటువంటి మార్పు లేదు. ఈ యొక్క నెలలో వచ్చేటప్పటికి బుధుడి యొక్క స్థితి కూడా వచ్చేటప్పటికి మీనరాశిలోనే కొనసాగుతుంది. రవి యొక్క స్థితి వచ్చేటప్పటికి మేషంలో కొనసాగుతుంది. గురువు వృషభంలో ఉంటున్నాడు. కేతువు యొక్క స్థితి కన్యలో కొనసాగుతుంది. కుజుడు నీచత్వం పొంది తన యొక్క స్థితి కర్కాటకంలో కొనసాగుతుంది. ఇటువంటి గ్రహస్థితి రాబోతున్నటువంటి వారం రోజుల పాటు ద్వాదశ రాశుల వారికి చంద్రమాను అనుసరించి గోచర రీత్యా ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా వ్యాపారపరంగా అనుకూలంగా ఉంటుంది. గురువు అనుకూలమైనటువంటి స్థితిలో ఫైనాన్షియల్గా రొటేషన్ అనుకూలంగా ఉంటుంది. ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో మీరు చేసేటువంటి వాగ్దానాలు నిలుపుకోవడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. కోపాన్ని తగ్గించుకోవడానికి చాలా ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ మీ యొక్క కోపాన్ని పరీక్షించే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. ఏదో ఒక రకమైనటువంటి వాగ్వివాదం అంటే ఏదో ఒక విషయంలో మిమ్మల్ని వాగ్వివాదంలోకి లాగి మీ యొక్క కోపాన్ని మీ యొక్క మానసికమైనటువంటి పేషెన్సీని టెస్ట్ చేసే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. వారందరి నుంచి కొంచెం దూరంగా జరగాలనుకుంటూ ఉంటారు. మరియు అదేవిధంగా ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. గృహం కొనుగోలు వాహన కొనుగోలు సంబంధితమైన విషయాల్లో ఒక అడుగు ముందుకు వేద్దామని చెప్పి ఆలోచనలు ఎక్కువగా కలుగుతూ ఉంటాయి. ఇంటిని ఏర్పరచుకోవాలి, సెకండ్ హ్యాండ్ వాహనం మీద కొంచెం ఆలోచన అనేది కలుగుతూ ఉంటుంది. ఈ రాశి వారికి ముఖ్యంగా ఖర్చు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలనుకుంటారు. దుబారా ఖర్చు, ఆన్లైన్ షాపింగ్లకి ఎంత ఖర్చు అవుతున్నది అనే ఒక ఆలోచనలకు రాగలుగుతారు. ఈ యొక్క ఖర్చు విషయంలో కొంచెం తగ్గించుకొనైనా సరే ఒక 10 రూపాయలు దాచిపెట్టాలి అని చెప్పి ఆలోచనలకు రాగలుగుతారు. ఈ రాశి వారికి దూర ప్రాంత ప్రయాణ సంబంధితమైన విషయాల్లో శారీరక మానసికమైనటువంటి శ్రమ కొంచెం ఎక్కువగా ఉంటుంది. డబ్బు నీళ్లప్రాయంగా ఖర్చు అవ్వటం, కట్టాల్సిన చోట కట్టాల్సినటువంటి పరిస్థితి గురించి కొంచెం ఎక్కువగా తాపత్రయపడడం, పరిస్థితి అర్థం కానటువంటి పరిస్థితి. తల్లిగారి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో దూర ప్రాంత ప్రయాణ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుందాం అనుకుంటారు. ఇక ఇన్సూరెన్సులు ఇలాంటివన్నీ ఈ రోజుల్లో చాలా అవసరం అని చెప్పి భావించే స్థితిలోకి రాగలుగుతారు. ఇరుగు పొరుగు వారు చెప్పేటువంటి మాటలలో ఒక మాటని మానసికంగా కొన్ని మంచి విషయాలు మంచివి తీసుకోవాలని చెప్పి నిర్ణయించుకుంటారు. భూ సంబంధితమైనటువంటి లావాదేవీలు, కోర్టు సంబంధితమైన వ్యవహారాలు, అనుకోని సమస్యలు వచ్చినప్పటికీ కూడా వాటిని సమయస్ఫూర్తిగా ఎదుర్కోవాలనుకుంటారు. కోర్టు వ్యవహార సంబంధితమైన విషయాల్లో ఎక్కువగా చిరాకు పుట్టించేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. ఇలాంటి విషయాలు అసలు ఎందుకు దాపరించాయి, ఈ యొక్క భూమి అనుభవించలేనటువంటి ఆస్తి ఉన్నా లేకపోయినా ఒకటే అన్నట్టుగా ఒక్కోసారి మానసికమైనటువంటి వెదకలు అవుతూ ఉంటుంది. శారీరకంగా కొంచెం మానసికంగా బాధ నుంచి బయటకు రావాలి అనుకుంటారు. దానికి సంబంధితమైనటువంటి ప్రయత్నాలు అనేవి ఆరంభిస్తారు. ఇక భూ సంబంధితమైన విషయాల్లో ఒక అగ్రిమెంట్ చేసుకోవాలి, ఒక సమయస్ఫూర్తితో వ్యవహరించి ముందుకు వెళ్ళాలనుకుంటారు. ఈ యొక్క ఎక్కువ రోజులు ఒకటే విషయం గురించి డ్రాగ్ చేయకూడదు అని చెప్పి నిర్ణయించుకుంటారు. పిల్లల యొక్క ఎదుగుదల మానసికమైనటువంటి సంతోషాన్ని ఇవ్వగలుగుతుంది. కుటుంబంలో ఒకరికి ఉద్యోగం రావటం ఒక మంచి పరిణామంగా మీరు భావించగలుగుతారు. వివాహాది శుభకార్యాల్లో పాల్గొని కుటుంబంలో బంధువుల్లో ఒకరికి వివాహం వేడుకలు జరుగుతున్నాయని చెప్పి వివాహ నిశ్చయం అవుతుందని చెప్పి తెలిసి ఒకంత ఆనందానికి లోనవుతారు. కుటుంబంలో ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం నెలకొనటం, ఒకరికి మంచి ఉద్యోగంతో పాటు ఒక మంచి ఇది వచ్చిందని చెప్పేసి గౌరవమైనటువంటి పొజిషన్ వస్తుందని చెప్పి తెలిసి ఆనందానికి లోనవ్వగలుగుతారు. వృత్తిపరంగా వ్యాపారపరంగా కొంచెం ఖర్చుతో కూడుకున్న ఈ యొక్క వారం సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఇక మేషరాశి వారు విద్యార్థులు విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారు సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. మ్యాథమెటిక్స్లో ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాలి. యాప్టిట్యూడ్ రీజనింగ్లో ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన ఈ రాశిలో ఉండేటువంటి విద్యార్థులకి. జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలనుకుంటారు.
ఆరోగ్యపరంగా వయోవృద్ధులకి ఎక్కువగా ఆయుర్వేదం చిట్కా వైద్యం వైపు ఎక్కువగా మనసు మళ్ళుతూ ఉంటుంది. యోగా మెడిటేషన్ చేసుకుంటే కొంచెం మానసికమైనటువంటి ప్రశాంతతను పొందగలుగుతారని చెప్పి ఒక ఆలోచనలోకి రాగలుగుతారు. ఈ రాశిలో ఉండేటువంటి విద్యార్థులు ముఖ్యంగా మేధా దక్షిణామూర్తి శ్లోకాన్ని పఠించాలి. మరియు అదేవిధంగా గురుగ్రహ మంత్రజపం చేసుకోవాలి. మరియు అదేవిధంగా మిగతా వారు సూర్యారాధన చేసుకోండి. సర్వ గ్రహాలకి అధిపతి ఎవరు అంటే ఆ యొక్క అధిపతి సూర్యనారాయణ స్వామి. ఆ సూర్యనారాయణ స్వామికి అర్ఘ్యాన్ని సమర్పించండి. సూర్య నమస్కారం చేసుకోండి. అది మంచి యోగ్యతని, పేరు ప్రఖ్యాతులని, ఉద్యోగంలో స్థిరత్వాన్ని ఇవ్వగలుగుతుంది. వాటితో పాటు కుజగ్రహ మంత్రజపం చేసుకోండి. లేని పక్షంలో సింధూరాన్ని పెట్టుకోండి. హనుమాన్ దేవాలయ దర్శనం చేసుకోండి. రాబోతున్నటువంటి అక్షయ తృతీయ అనేది చాలా ముఖ్యమైనటువంటి పర్వదినం. ఈ యొక్క అక్షయ తృతీయ రోజున నేను చెప్పిన విధంగానే మీరు ఆ అమ్మవారిని పూజించండి. లక్ష్మీ అమ్మవారిని ఈ యొక్క రాశివారు ముఖ్యంగా పసుపు రంగు పూలని వాడి పూజించినట్లయితే గురుగ్రహ బలం పెరిగి మంచి శుభం కలుగుతుంది. ఇంట్లో అక్షయము అంటే క్షయము లేనటువంటి ధనాన్ని పొందడం అనేది జరుగుతుంది.